హలో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు వీడియో అయితే మన టాటా పంచ్కి యాక్సరీస్ వేస్తున్నాము, లైక్ మోడిఫికేషన్ హందైలో చెప్పినట్టు. సో మన టాటా పంచ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇదైతే మన వైజాగ్ ఫేమస్ కార్ కింగ్ దగ్గర అయితే వేస్తున్నాము. సో ఏమేమి మోడిఫికేషన్స్ చేస్తున్నాను ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకు తెలిసినట్టు దీంట్లో ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తారు. సో వీళ్ళైతే సీట్ రిమూవ్ చేస్తున్నారు. సో సీట్ కవర్స్ ఫస్ట్ థింగ్. సో నేనైతే సీట్ కవర్స్ని కొంచెం మోడిఫై చేసుకున్నాను, నాకు ఎలా కావాల్సి వస్తే అలాగా. అది రిమూవ్ చేసి వేసేటప్పుడు ఒకసారి మీరే చూస్తారు, అండ్ కంప్లీట్ అయ్యాక మీకే లుక్ డిఫరెన్స్ మొత్తం తెలుస్తుంది. లుక్ అయితే ఎలా ఉంది. సో గైస్, యాక్సరీస్ మొత్తం ఎంచడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఆ లోపల ఇక్కడ ఉండాలా లేకపోతే మధ్యలో కొంచెం క్రిటికల్ రావాలా అని చూస్తాను. నేనైతే ఉండి ఇక్కడ దగ్గరుండి చూసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. సో గైస్, ఇక్కడైతే చూడొచ్చు సీట్స్ అయితే తీసి పక్కన పెట్టున్నారు. ఫస్ట్ బ్యాక్ సీట్స్ అయితే తీసారు, రేర్ సీట్స్. కాకపోతే కొంతసేపు తర్వాత చూస్తే టిన్స్ ఫస్ట్ వేసేద్దామని ఫస్ట్ చూపించారు. సో ఈ రెండు అయితే లీగల్ అంట. సో ఇవన్నీ అయితే ఉన్నాయి టిన్స్ అక్కడ. సో కింద రెండు లీగల్, కాకపోతే ఫస్ట్ ఓన్లీ ఫ్రంట్ విండ్షీల్డ్కి అయితే ఐస్ కూల్డ్ అని ఏదో ఉంది. మరి అదైతే వేయించాం. అదైతే హీట్ రిడక్షన్ అవన్నీ ఉంటాయంట. సో ఫస్ట్ బయట వేసుకొని దాని సైజ్ మొత్తం చూసుకొని కట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ లైక్ అక్కడ డ్రై చేసిన తర్వాత ఇప్పుడు కట్ అయితే చేస్తున్నారు. ఇంకా రేర్కి వచ్చేసరికి నార్మల్ది వేయించాను, ఐస్ కూల్డ్ ఏం లేకుండా. సో ఇక్కడైతే మరి అంటే హీట్ అక్కడ ఏం రాదు కాబట్టి. సో ఇదైతే మన ఫ్రంట్ గ్లాస్ అయిపోయింది, అండ్ సీట్స్ పక్కన పెట్టున్నారు. వెనకాల చూస్తే ఫస్ట్ ఇక్కడ కూడా డ్రై చేసి దాని తర్వాత కట్ అయితే చేస్తున్నారు షేప్ తగ్గట్టు. సో అది అయిపోయిన తర్వాత అయితే మొత్తం మిగతా రిమైనింగ్ పీసెస్ అన్నీ తీసేస్తున్నారు. తీసైతే ఇలా రోల్ చేసి పక్కన పెడతారు. సో దాని తర్వాత పక్కన ఉన్న విండోస్ అవన్నీ దానికి కూడా ఇలా సైజెస్ అయితే చూసుకుంటున్నారు కట్ చేసుకొని. ఇలా డోర్ మొత్తం ఓపెన్ చేసి సో మొత్తం అయితే అప్లై అయితే చేస్తున్నారు. ఇదైతే వెనకాలది. సో లోపలిది కూడా ఇలాగే అప్లై చేస్తారు. సో ఇది గైస్ మన సీట్స్ కవర్స్. సో ఇదైతే మా కార్ ఇంటీరియర్ తగ్గట్టు అయితే డిజైన్ చేయించాను. సో ఇదైతే వెనకాల విండోస్కి మొత్తం టిన్స్ అయితే ఇప్పుడు అప్లై చేస్తున్నారు. సో మొత్తం కార్ లోపలిది రిమూవ్ చేసి చూడొచ్చు, డాంపింగ్ కూడా ఉంది దానికి, ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు. సో రిమూవ్ చేసి అయితే విండోస్కి టిన్స్ వేసారు. అండ్ నౌ ఆ సీట్స్కి ఉన్న ఫ్యాబ్రిక్ లైట్ కట్ చేసి అక్కడ ఏదో సమ్ రాడ్ లాగా ఇస్తారంట. సో ఆ సీట్ కవర్కి దీనికి రెండు అయితే ఒక హుక్ లాగా వేస్తున్నారు. అండ్ ఇది ఇప్పుడు ఫ్రంట్ సీట్స్ అయితే తీస్తున్నారు బయటికి రేర్ అయిపోయాక. ఇది చూడొచ్చు ఫ్రంట్ సీట్స్ ఎలా చేస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది రేర్ సీట్స్, కొంతమంది ఫ్రంట్ సీట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ లంచ్కి వెళ్ళారని మేము కూడా ఫుడ్ ఎక్స్కి అయితే వచ్చాం. చూడొచ్చు కారు సీట్స్ మొత్తం తీసాక ఎలా ఉందో. అండ్ ఇప్పుడైతే కింద వ్యాక్యూమ్తో క్లీన్ చేస్తున్నారు. సో మళ్ళీ వెళ్ళొచ్చేసరికి కింద మ్యాట్స్ అండ్ సీట్స్ కూడా ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు స్టీరింగ్ కవర్ అయితే దానికి స్టిచ్చింగ్ అయితే వస్తుంది. ఇంకా మొత్తం అయిపోయాక ఇదైతే లుక్. దూరం నుంచి అయితే ఏం కనపడట్లేదు, అందుకే అయితే చూపించాను క్లోజప్ నుంచి. సో ఇది టిన్స్ కంప్లీట్ అయ్యాక. సో స్టీరింగ్ కూడా సాఫ్ట్గానే అనిపించింది. అండ్ ఇవి సీట్స్ ఒకసారి చూడొచ్చు మొత్తం ఎలా ఉన్నాయో లోపల. అండ్ ఇది రేర్ సీట్స్, ఆమ్రెస్ట్కి కూడా కవర్ అయితే వచ్చింది. ఇది 70 మ్యాట్స్ రేర్ సీట్స్కి. ఒకసారి వెనకాలకు వచ్చి కూడా చూసుకుందాం రేర్ సీట్స్ ఎలా ఉన్నాయో. సో నాకైతే నచ్చాయి, సాఫ్ట్గా అయితే అనిపించాయి. అండ్ ఇవి టిన్స్ వేసాక దాని తర్వాత ఇది స్టిఫ్ ప్లేట్స్ సంథింగ్ ఏదో అన్నారు, అవి కూడా వేయించాము. పంచ్ అని నేమ్ వస్తుంది. సో మొత్తం అక్కడ లిక్విడ్ అప్లై చేస్తే ఏదో ఇంకొంచెం హార్డ్గా అంటుకుంటుందంట స్టిక్కరింగ్. సో దీని తర్వాత డోర్ వైజర్స్ కూడా వేయించేసాం. ఫస్ట్ ఆ లిక్విడ్తో మొత్తం అప్లై చేసి అది ఇక్కడైతే స్టిక్ చేశారు. అండ్ ఇవి కూడా అంతే. దాని తర్వాత చూసుకుంటే మనకి డోర్ హ్యాండిల్స్ దగ్గర క్రోమ్ అయితే వేయించాము, బాడీ కలర్ కాకుండా. ఇది వెనకాల కూడా వస్తున్నాయి. ఇది మొత్తం సెట్ అయితే వస్తుంది.
ఇది ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకొని చూస్తున్నారు మొత్తం. ఇవైతే నాకు బాగా నచ్చాయి. అండ్ ఫింగర్ గార్డ్ కూడా వేయించాం. మళ్ళీ డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఏవైనా రింగ్స్ తగిలి అవి ఏం కాకుండా. అండ్ నెక్స్ట్ డోర్ గార్డ్స్, ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా వాల్కి లేకపోతే పక్కన ఏమైనా కార్స్ ఉంటే దానికి తగిలి స్క్రాచెస్ పడకుండా. అండ్ ఇవైతే వేయించుకోమన్నారు కానీ వద్దన్నాం. నెక్స్ట్ అయితే మా చిన్న ఐడల్ లాంటిది ముందైతే పెట్టేశాం. సో ఇది గైస్ ఫైనల్గా పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చాము ఇంటికి. మన కార్కి మోడిఫికేషన్స్ చేసినవన్నీ మీకు ముందే చూపించాను. అండ్ ఇంకోసారి మొత్తం క్లియర్గా ఇంకోసారి చూపించేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చి మన డోర్ వైజర్స్, ఇక్కడ క్రోమ్ హ్యాండిల్స్, ఇక్కడ వెనకాల ఫింగర్ గార్డ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా వేశారు. బయట నుంచి అంతే వేశారు. ఈ సైడ్ సేమ్. అండ్ ఇక్కడ డోర్ గార్డ్స్ కూడా అవి మళ్ళీ అక్కడ వెళ్ళి వేయించాం. అది కొంచెం సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో ఇవైతే ఇలా దానికి అటాచ్ అయిపోయి ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే ఫస్ట్ థింగ్ సీట్ కవర్స్. ఇది నాకు నచ్చినట్టు నేను డిజైన్ చెప్పి చేయించుకున్నాను. ఇక్కడ ఇలా రెడ్ కావాలి ఇలాగని. సో హెడ్ రెస్ట్కి మొత్తానికి వచ్చేస్తాయి. కింద 70 మ్యాట్స్. లోపల వచ్చి మా దేవుడిది అయితే అక్కడ పెట్టించాం. అండ్ పర్ఫ్యూమ్ ఒకటి వేయించాం. నెక్స్ట్ స్టీరింగ్ కవర్స్, వెనకాల సేమ్ సీట్ కవర్స్. వన్ మోర్ మెయిన్ థింగ్, దీనికి టిన్స్ 50% లీగల్ టిన్సే. అండ్ ముందు వచ్చి ఐస్ కూల్డ్ టింట్ అయితే వేయించాము. అండ్ ఇక్కడ డోర్ గురించి మాట్లాడేది అయితే ఇదిగోండి, ఇక్కడ స్టిఫ్ ప్లేట్స్ అయితే ఇచ్చాము. అంతే గైస్, మన కార్కి ఇవి మోడిఫై అయ్యాయి. ఇదిగోండి ఆమ్రెస్ట్ కూడా కవర్ అయితే వచ్చింది. క్లియర్గా అయితే కనబడట్లేదు. సో ఇది గైస్ మన కార్కి మనం చేయించిన మోడిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు బాయ్.